కొందరు వ్యక్తులు చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు. మద్యం సేవించి పలువురు చేసే హంగామా అంతా ఇంత కాదు. ఇలాంటి ఘటనే తిరుపతిలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఏకంగా విద్యుత్ టవర్ ఎక్కి మరీ హంగామా చేశాడు. తిరుపతి రేణిగుంట మండలం గురవరాజుపల్లిలో ఓ వ్యక్తి పొలాల్లోని 220 kV విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. అర్ధరాత్రి 2 గంటల నుంచి టవర్ పైనే ఉంటూ హంగామా చేశాడు. వెంటనే గుర్తించిన గ్రామస్తులు అతడిని కిందికి దిగాల్సిందిగా కోరారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వెంటనే అర్బన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని కిందికి దించే ప్రయత్నం చేశారు. 220 kV హై వోల్టేజ్ టవర్ ఎక్కిన శివాని మృతి చెందినట్లు బాలాజీ హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారించారు. శివాని కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. అయితే ఎక్కువసేపు టవర్ పైనే ఉండటంతో శివాని శక్తి క్షీణించడంతో అక్కడ నుండి కిందికి పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికుల వల సహాయంతో అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. శివాని వలలో పడినప్పటికీ నోటి నుండి రక్తం రావడంతో హుటాహుటిన బాలాజీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివాని మృతి చెందాడు. సుమారు 2 గంటల సమయంలో రేణిగుంట మండలము గురవరాజుపల్లి గ్రామ పొలాల సమీపంలో ఒక 220 kV విద్యుత్ లైన్ ఒక గుర్తు తెలియని వ్యక్తి పైకి ఎక్కి కూర్చొని ఉన్నాడు. ఆ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించిన వెంటనే పోలీసులు సంఘటనా స్థానానికి చేరుకొని విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని, ఫైర్ డిపార్ట్మెంట్ వారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని సేకరించుకొని స్థానికుల సహాయంతోనూ మరియు కన్సర్న్ డిపార్ట్మెంట్తోనూ అతన్ని క్షేమంగా కిందికి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతను ఎందుకు పైకి ఎక్కాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఎవరు అనే వివరాలు ఇంకా మాకు పూర్తిగా తెలియరాలేదు. అతను చాలా పైన ఉన్నందువల్ల కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువగా వస్తుంది. అతన్ని దించడం కొరకు ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి చుట్టూ నెట్ కట్టే ప్రయత్నము చేస్తూ అతను సురక్షితంగా దింపడానికి చేస్తున్నారు. అతను దిగిన వెంటనే అతని యొక్క పూర్తి వివరాలు మేము మీకు తెలియజేస్తాం. ఉదయం తెల్లవారు ఇయర్స్ డైనింగ్ పేషెంట్ ని తీసుకొని వచ్చారండి. ఆయన 45 feet నుంచి పడిపోయారు. వాట్ రీజన్స్ మాకు తెలియదు. ఇమ్మీడియట్ గా మన దగ్గర తీసుకొని వచ్చినప్పుడు అంటే ఈసీజీ తీసిన ఎమ్మటే మన దగ్గర పల్సరస్ యాక్టివిటీ అంటాం. ఇక్కడ మనం చెక్ చేసే కెరోటిడ్స్ అంటాం. అవి కూడా చాలా ఫీబుల్ గా ఉన్నాయి. ఇమ్మీడియట్ గా మనము సిపిఆర్ స్టార్ట్ చేసి వెంటిలేటర్ మీద ఇంటిబేట్ చేసి సిపిఆర్ స్టార్ట్ చేసి ఇంజెక్షన్స్, అడ్రెనలిన్, అట్రోపిన్ అన్ని మాక్సిమం ఎఫర్ట్స్ అంతా ఇచ్చాము. ఆల్మోస్ట్ ఒక 15 cycles సిపిఆర్ కొట్టాము. 1 hour సిపిఆర్ కొట్టాము. కానీ ఆ సిపిఆర్ మనం ఇచ్చిన సిపిఆర్ కూడా రీగైన్ అవ్వలేదు. కాన్షియస్నెస్ ఏం ఆర్ఓఎస్సీ అంటాము, అక్కడ సర్క్యులేషన్ కూడా రీగైన్ కాలేదు. ఇంకా మనము డిక్లేర్ చేయాల్సి వచ్చింది. 5 minutes బ్యాక్ డిక్లేర్ డెత్ అయింది. 27 తిరుపతిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. నారాయణరెడ్డి, 220 kV టవర్ ఎక్కిన ఈ శివానీని కాపాడాలని అక్కడ గ్రామస్తులు కానీ, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అందరూ ట్రై చేశారు. బట్ మొత్తానికైతే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి, అసలు అతను ఆ సెల్ టవర్ ఎక్కడానికి కారణం ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గురవరాజుపల్లి సమీపంలోని పంట పొలాల్లో సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన శివాని అనే ఓ వ్యక్తి, అంటే 37 సంవత్సరాల వయసు గల ఓ వ్యక్తి మద్యం సేవించి 220 kV టవర్, హై వోల్టేజ్ టవర్ ను ఎక్కడం జరిగింది. అయితే మద్యం ఎక్కిన ఇతను అంటే ఉదయం వరకు ఆ టవర్ పైనే ఉండడాన్ని స్థానికులు అక్కడ గుర్తించారు. అంటే ఉదయం 6-7 గంటలు గుర్తించి అక్కడ ఉన్న స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అగ్నిమాపక సిబ్బంది కూడా ఈ యొక్క సమాచారం చేరవేసి అక్కడి నుంచి వాళ్ళు కూడా రక్షించడం జరిగింది. వారి ద్వారా అంటే ఒకవేళ సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి పై నుంచి పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అతన్ని వల సాయంతో రక్షించాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఈ క్రమంలోనే అతను చాలా సమయం వరకు కిందికి రాకుండా పైన ఉండడం, సుమారు ఒక 45 నుంచి 50 అడుగుల ఎత్తులో అతను ఉండడంతో పాటు కింద నుంచి వీళ్ళు మాట్లాడే సమాచారం కూడా అతనికి చేరే పరిస్థితి లేకుండా ఉంది. అయితే పూర్తిగా అతను రక్షించడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ 220 kV హై వోల్టేజ్ టవర్ లో అంటే విద్యుత్ తరంగాల కారణంగా అతనిలో ఉన్న రోగనిరోధక శక్తి పూర్తిగా ఆ శక్తి సామర్థ్యాలు పూర్తిగా తగ్గిపోవడంతో అతను పూర్తిగా అదుపు తప్పి పైనుంచి కిందకి పడిపోవడం జరిగింది. అప్పటికి అతన్ని వలసాయంతో రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే అతనికి నోట్లో నుంచి అంటే రక్తం రావడంతో అతన్ని హుటాహుటిన పక్కన ఉన్న బాలాజీ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. పూర్తిగా అప్పటికే అతను అంటే
సమస్యలు పడిపోవడంతో అతనికి హాస్పిటల్లో కూడా ఫీడ్బ్యాక్ చేసే పరిస్థితి కనిపించింది. అయితే పూర్తి స్థాయిలో అతను చికిత్స అందించినప్పటికీ అతని ప్రాణాలు కాపాడే పరిస్థితి లేకపోయింది. దీంతో అతను మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.